నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఎంఏసిడి స్ట్రాటజీ. ఓకే, ఫస్ట్ ఎంఏసిడి అంటే ఏంటో చూద్దాం. ఎంఏసిడి అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ ఓకే, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. ఇప్పుడు కన్వర్జెన్స్ అంటే ఏంటో చూద్దాం. కన్వర్జెన్స్ అంటే రెండు మూవింగ్ యావరేజ్ ఉన్నాయనుకోండి, ఒక ఫాస్ట్ మూవింగ్ యావరేజ్, ఒక స్లో మూవింగ్ యావరేజ్. ఓకే, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ తగ్గుతూ వచ్చిందనుకోండి, దీన్ని కన్వర్జెన్స్ అంటారు. ఓకే, అలాగే పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, దీన్ని డైవర్జెన్స్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ బేసిస్ ఫర్ మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్. ఇప్పుడు మూవింగ్ యావరేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఫస్ట్ 12 పీరియడ్ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తారు. దాని తర్వాత 26 పీరియడ్ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తారు, రైట్? సో ఈ 12 పీరియడ్ ఈఎంఐ నుంచి ఈ 26 పీరియడ్ ఈఎంఐ అనేది సబ్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే మీకు వచ్చేది కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ వాల్యూ. ఓకే, సో ఈ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ వాల్యూ ఉంది కదా, ఈ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ వాల్యూ అనేది ప్లాట్ చేస్తాం. ఓకే, సో ఈ డిఫరెన్స్, రైట్, ఇందా చూసాం కదా, ఇది 12 పీరియడ్ ఈఎంఐ అనుకున్నాం, ఇది 26 పీరియడ్ ఈఎంఐ అనుకున్నాం. ఓకే, ఇది మనం చార్ట్లో ప్లాట్ చేసాం అనుకోండి. సో ఎలా ఉంటుందంటే మీకు ఒక జీరో లైన్ ఉంటుంది, ఇదేమో పాజిటివ్ సైడ్, ఇదేమో నెగిటివ్ సైడ్. ఓకే, ఇక్కడ 12 ఈఎంఐ నుంచి విచ్ ఇస్ అ స్మాలర్ నంబర్, 12 ఈఎంఐ కింద ఉంది కదా, 12 ఈఎంఐ నుంచి 26 ఈఎంఐ తీసేసాం అనుకోండి, ఇక్కడెక్కడ ఉంటుంది, రైట్, ఈ డిస్టెన్స్. దాని తర్వాత ఇది ప్లాట్ చేస్తాం, ఇక్కడ ప్లాట్ చేస్తాం, ఇది ప్లాట్ చేస్తాం, ఇది ఇక్కడెక్కడ ఉంటుంది. తర్వాత ఇది ప్లాట్ చేస్తాం, ఈ డిస్టెన్స్ ఇక్కడెక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇది ప్లాట్ చేస్తాం, దీని డిస్టెన్స్ ఇక్కడెక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు కలుసుకున్నాయో దాని డిఫరెన్స్ మధ్యలో జీరో కదా, అది జీరో ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇది ప్లాట్ చేస్తాం, ఇక్కడెక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇది ప్లాట్ చేస్తాం, ఇక్కడెక్కడ ఉంటుంది. ఇది ప్లాట్ చేస్తాం, ఇది ప్లాట్ చేస్తాం, అలాగే ఇది కూడా ప్లాట్ చేస్తాం. ఈ డిఫరెన్స్, ఈ వాల్యూస్, ఈ డిఫరెన్స్ వాల్యూస్ ఇక్కడ ప్లాట్ చేస్తాం. ప్లాట్ చేశాక ఒక లైన్ గీస్తాం అనమాట. ఓకే, ఇది మీ ఎంఏసిడి లైన్. ఎంఏసిడిలో మీకు బార్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ వాల్యూ ఎంతైతే ఉందో అది ఇక్కడ ఒక రెడ్ లెస్ దాన్ జీరో అయితే ఒక రెడ్ బార్ కింద వస్తుంది, తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ గ్రేటర్ దెన్ జీరో కదా, 12 ఈఎంఐ 26 ఈఎంఐ కంటే పెద్దది కదా, ఇక్కడ క్రాస్ ఓవర్ అయిన తర్వాత అప్పుడు దాని తర్వాత మీకు గ్రీన్ బార్స్ అలాగే కనిపిస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ లైన్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ దా చూసాం కదా, ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. సో మీకు ఒక ఎంఏసిడి లైన్ ఉంటుంది, ఈ ఎంఏసిడి లైన్కి ఈ లైన్కి ఈఎంఐ కడతాం. ఓకే, ఈ లైన్కి 9 పీరియడ్ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్, దీన్ని సిగ్నల్ లైన్ అంటాం. సో ఎప్పుడైతే ఇది ఎంఏసిడి లైన్ అనుకుంటే, ఓకే, ఇది మీ జీరో, ఈ ప్రైసెస్కి 9-day మూవింగ్ యావరేజ్. సో దీని సిగ్నల్ లైన్ ఇలా ఇలా మోర్లెస్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది సిగ్నల్ లైన్. ఓకే, ఇఫ్ సిగ్నల్ లైన్ అండర్ కట్స్ MACD line, then you say it is a bullish trend. సో ఇప్పుడు MACD సిస్టమ్కి వద్దాం. ఇప్పుడు MACD వాడి ట్రేడ్ ఎలా ప్లాన్ చేయొచ్చు చూద్దాం. ఎప్పుడైతే సిగ్నల్ లైన్ MACD లైన్ని అండర్ కట్ చేసిందో అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. ఎప్పుడైతే సిగ్నల్ లైన్ MACD లైన్ని పైనుంచి కింద కట్ చేసిందో అప్పుడు షార్ట్.
ట్రేడ్ అనేది తీసుకుంటాం, రైట్? లాంగ్ ట్రేడ్ తీసుకునేటప్పుడు స్ట్రాటజీ ఏముంటుందంటే లాంగ్ సూన్ ఆఫ్టర్ సిగ్నల్ లైన్ కట్స్ ఓవర్ MACD లైన్, ఓకే, ఇది ఎంట్రీ. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ లో అండ్ టేక్ ప్రాఫిట్ వచ్చేసి 1:2. సాధారణంగా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్ లాగింగ్ ఇండికేటర్. ఆ మూవింగ్ యావరేజ్ ఒక లాగింగ్ ఇండికేటర్, దాని మీద దానికన్నా ఇంకో లాగింగ్ ఇండికేటర్ వేస్తుంది, ఇది ఇంకా ఎక్స్ట్రీమ్లీ లాగింగ్గా తయారవుతుంది, రైట్? సో సాధారణంగా నేనేం చేస్తానంటే 1:1.5 తీసుకుంటా ప్రాఫిట్, రైట్? దాని తర్వాత ప్రాఫిట్ అనేది ట్రైల్ చేస్తా. సో నేను 100 రూపాయలు పెడితే, ఓకే, 100 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే 1.5 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చిన తర్వాత నేను 50 రూపాయలు తీసేస్తాను. మిగతా వచ్చిన 50 రూపాయలు నేను స్టాప్ లాస్ పైకి పెట్టుకుంటూ వెళ్తా. ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో దిస్ విల్ బీ మై స్ట్రాటజీ ఫర్ MACD సిస్టమ్, రైట్? ఒక క్విక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఇంట్రెస్టింగ్ చార్ట్ చూద్దాం. మేబీ ఐఆర్సిటీసీ చూద్దాం. సో ఫస్ట్ ఈ డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేయాలంటే రైట్ క్లిక్, రిమూవ్ 7 డ్రాయింగ్స్, అగైన్ రైట్ క్లిక్, ఇండికేటర్స్, రిమూవ్ 7 ఇండికేటర్స్. దిస్ ఇస్ యువర్ ప్లేన్ చార్ట్. ఇప్పుడు ఈ చార్ట్లో మీరు MACD వేయాలి. MACD వేయాలంటే ఫస్ట్ ఇండికేటర్స్ క్లిక్ చేసి MACD వేయాలి. ఓకే, MACD మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు అది చార్ట్ అనేది కింద ప్లాట్ అవుతుంది. సో ఇది ఎక్స్పాండ్ చేస్తాను సో దట్ మీకు ఎక్కడ లాంగ్ అవ్వాలి ఎక్కడ షార్ట్ అవ్వాలి తెలుస్తుంది, రైట్? ఫస్ట్ ఇక్కడ చూస్తున్నట్టే November 8th 2023లో ఫస్ట్ క్రాస్ ఓవర్ వచ్చింది. బ్లూ లైన్ ఆరెంజ్ లైన్స్ కింద నుంచి పైకి కట్ చేసింది. సో ఇక్కడ మీరు లాంగ్ తీసుకుంటారు. స్టాప్ లాస్ ప్రీవియస్ స్వింగ్ ఆఫ్ యువర్ MACD విచ్ ఇస్ దిస్. ఓకే, దీని సైజ్ తగ్గిస్తా. సో ఈ లైన్ ప్రాపర్టీస్ కూడా మార్చుకోవచ్చు మీరు. ప్రాపర్టీస్ సైన్స్ తగ్గించాలనుకో కనిపిస్తుంది. ఓకే, లాంగ్ సిగ్నల్ ఎక్కడ, ఇది ఎక్కడ ఫామ్ అయిందో దాని కింద స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్ అండ్ 1:2. ఇక్కడ నేను ఫస్ట్ ఎగ్జిట్ తీసుకుంటా. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఎగ్జిట్ తీసుకొని దాని తర్వాత స్టాప్ లాస్ అని ట్రైల్ చేస్తూ వెళ్తా. దాని తర్వాత స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెడతా, ప్రీవియస్ ఇక్కడ పెడతా. ఓకే, దాని తర్వాత ఇక్కడ పైకి పెరిగింది కదా, దాని తర్వాత ఇంకంత ముందు సపోర్ట్ ఇక్కడ తీసుకుంది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ అనేది మారుస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడ పెడతా, రైట్? దాని తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడ పెడతా, రైట్? ఇక్కడ పెట్టిన తర్వాత నాకు స్టాప్ లాస్ అనేది ఇక్కడ మోస్ట్లీ కొట్టేసి ఉంటుంది. సో ఇక్కడ తీసుకొని 50% at 1.5, మిగిలిన 50% ఇప్పుడు నేను 100 రూపాయలు ప్రాఫిట్ చేస్తున్నాను అనుకున్నాను కూడా, అందులో 50 రూపాయలు ఇక్కడ బుక్ చేస్తాను. ఓకే, మిగిలింది ఇక్కడ బుక్ చేస్తా 4.87. సో నాకు అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది? 50 into 1.5, ఓకే, ప్లస్ 50 into 4.87, which is equal to 50 into 1.5 is 75 plus 243, which is your 318, right? సో ఎఫెక్టివ్ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత తెలుసా మీకు? 5:31, which is approximately 1:6 risk reward ratio వచ్చింది. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ టెక్నికలీ ట్రేడ్ యువర్ MACD, రైట్? మళ్ళీ MACD ఎక్కడ వచ్చిందో చూద్దాం. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ MACD బుల్లిష్ క్రాస్ ఓవర్ అయింది. సో ఇక్కడ MACD బుల్లిష్ క్రాస్ ఓవర్, లీస్ట్ ఇక్కడ, రైట్? దీని లీస్ట్ ఈ పాయింట్ ఇస్ MACD స్వింగ్ లీస్ట్, విచ్ ఇస్ దిస్. ఇక్కడ పెడతా, ఇక్కడ పెట్టి
ఫస్ట్ 1:1.5 ఇక్కడ ఎగ్జిట్ అవుతా. దాని తర్వాత స్టాప్ లాస్ అనేది ఇక్కడ మారుస్తా. ఓకే, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఇక్కడ మారుస్తాను. స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడ మారుస్తాను. ఓకే, అప్పుడు ఇక్కడ హిట్ అయింది. సో ఈ టైంలో నా 1:2 కాదు, 1:2 చాలా తక్కువ వచ్చింది. 0.6 1.5 అంటే 1:1.2 వచ్చి ఉంటుంది ఇక్కడ. 1:2 కూడా వచ్చింది, బట్ స్టిల్ 1.5 దగ్గర నేను కొద్దిగా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాను. అగైన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1:1.5 టార్గెట్ బుక్ చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి 1.25 దగ్గర మళ్ళీ కొట్టేసింది స్టాప్ లాస్. సో నెట్ 1:1.25 వచ్చింది. అగైన్ మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది. ఈ క్రాస్ ఓవర్ దగ్గర స్టాప్ లాస్, రైట్, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది క్రాస్ ఓవర్ దగ్గర. అగైన్ అవుట్ ఆఫ్ టేకన్ ఇక్కడ 1:1.5. దాని తర్వాత స్టాప్ లాస్ అన్ని ట్రైల్ చేసేవాడిని ఈ పాయింట్ దగ్గరికి. ఓకే, దాని తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంది. నా ఫుల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో అగైన్ 1:1.5 అంటే నాకు ఇన్ ఎఫెక్ట్ 1:1.25 వచ్చింది. మీరు ఎప్పుడు ప్రతిసారి MACD 1.2 తీసుకోవడం చాలా చాలా కష్టం. దిస్ ఇస్ సంథింగ్ విత్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ 1:1.5 ప్రాఫిట్ బుక్ చేసుకొని దాని తర్వాత ప్రాఫిట్ అనేది స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకున్నారు అనుకోండి, దిస్ విల్ బి వెరీ వెరీ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ క్లిక్ చేసి 1:2 పెట్టి మర్చిపోవడం కంటే. రైట్, సో దిస్ ఇస్ హౌ యూ డూ అ స్వింగ్ ట్రేడింగ్ విత్ MACD.